మాకు న్యాయం జరిగిద్దని కొన్ని వేల మంది వచ్చారు. ఎంత విచిత్రం అంటే ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశానికి సంబంధించిన రైతు కూలీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకున్నారు నిన్న. ఎందుకంటే తెలుగుదేశం ఇచ్చిన హామీలు తుంగలో దొక్కింది, మద్దతు ధర లేదు. మీరు ఏ పంట కన్నా తీసుకోండి, ఈ సంవత్సరం మిర్చి, కంది లేదు, పొగాకు, చివరికి ధాన్యం ధరలు కూడా పడిపోయినాయి. అప్పుల పాలయ్యాడు రైతు. మరి అటువంటి సమయంలో పొగాకు రైతు కొరకు పోయి అక్కడ గళం విప్పుతానన్న జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడున్న తెలుగుదేశం రైతులే స్వాగతిస్తుంటే ఈయన వస్తే న్యాయం జరిగిద్ది, ప్రతిపక్షం నిలదీసిద్ది, కనీసం మాట నిలబెట్టుకొని ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం డబ్బులు ఏమన్నా ఇస్తాడేమని ఆశపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా పోయారు. ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల. ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవాలు ఈ సంవత్సరం నుంచి ఎక్కడన్నా జరుగుతుందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్షాన నిలబడుతున్నాడు, మీకు రావాల్సిన న్యాయం కొరకు పోరాటం చేస్తున్నాడు. అయినా ప్రభుత్వం ప్రతి అడుగులో జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక 5గురినో 6గురినో కానిస్టేబుల్స్ని ఇస్తారు. అదేమంటే హెలికాప్టరు ఎక్కడన్నా దిగి దాడి జరిగితే ఆ పైలట్లను బెదిరిస్తారు. తెనాలి పోతే అదే ఘటన, మరో దగ్గర కర్నూలు పోతే ఇంకో ఘటన. నిన్న దర్శిలో ఏం జరిగింది? 40,000 మంది రైతులు స్వచ్ఛందంగా వస్తే తెలుగుదేశం విధ్వంసం చెయ్యాలి, ఫ్రాక్షనిజం మెంటాలిటీతో ఎలాగన్నా గొడవలు సృష్టించాలని ఒక 20-30 మంది తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన మహిళలు అవ్వచ్చు, ఒకళ్ళిద్దరు రైతులు అవ్వచ్చు, దారిలో నిలబెట్టి వాళ్ళ చేత 30,000 మంది మీద రాళ్ళు వేయిస్తారు. ఊహించండి. మళ్ళీ ఆ 30 మందికి 200 మంది పోలీసులు సెక్యూరిటీ. జెడ్ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఒక 10 మందో 15 మందో సెక్యూరిటీ, 20 మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకేమో 200 మంది సెక్యూరిటీ. రాళ్ళు ఇసురుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర. కానీ నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి, ఎన్ని అవమానాలు చేసినా ప్రజల కొరకు తట్టుకుంటాను, నిలబడతాను, వాళ్ళ కొరకు పోరాటం చేస్తాననే ఒక మంచి ఉద్దేశం ఉన్న నాయకుడు కాబట్టి ఎక్కడ అదుపు దాటనీలేదు ఎవరిని కూడా. ఊహించండి, 30,000 మంది 40,000 మంది దాడి చేస్తే 20 మంది పరిస్థితి ఏమవుతుంది? బహుశా తెలుగుదేశం నాయకులు దాడి జరగాలని కోరుకున్నారు. ఎలా ఉందంటే ఈరోజు తెలుగుదేశం పరిస్థితి, పోతే పోని మా కార్యకర్తలు 2-3 చనిపోయినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, ఆయనకి ఏదో ఒకటి ఆపాదించాలి, ఎక్కడ ఆయన పోయి పోరాటం చేసినా ఒక కాంట్రవర్సీ సృష్టించాలి, మ్యానిపులేట్ చేయాలి, రాజకీయాల్ని ఎలాగలాగా దుమ్మెత్తిపోయాలి. సమస్యని పరిష్కరించండి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న టొబాకో రైతుల కొరకు ఒక డిమాండ్ చేశారు, కొన్ని డిమాండ్లు పెట్టారు, దాన్ని నెరవేర్చండి. ఎవరు కాదంటున్నారు? మీకేమైనా అడ్డుపడుతున్నామా? ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీ చెప్పు చేతుల్లో ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కారు, మేము చెప్పిందే వేదం అంటున్నారు కదా, ఆ వేదం ప్రకారమే ధర్మం చేయండి రైతులకి, రైతు కూలీలకి అని అడుక్కుంటున్నాం. వేరేదేం అడగట్లా. మీరు చెప్పింది చెయ్యండి, కాపాడండి. ఆ కాపాడండి అని అడుగుతున్న వాడిని మీరు అబాస్పాలు చేయాలి, అక్రమంగా కేసులు పెట్టాలి అంటే ఏం పర్లేదు, ఎవరు జంకరు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమాలు ఉంటాయి, డిమాండ్స్ ఉంటాయి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఏదో ఒక 2 ఛానల్స్ అభూత కల్పన చేస్తేనో, 2 పత్రికలు అబద్ధాలు రాస్తేనో అబద్ధాలు నిజమైపోవు. ఈరోజు ప్రజలకి నిజాలేంటో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చాడో తెలుసు, దర్శికి ఎవరి కోసం వచ్చాడో, ఏ తరుణంలో వచ్చాడు. ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేకపోయినా కేవలం రైతులకి న్యాయం చెయ్యాలి. ఎవరైనా కానీ ఆ రైతుల్లో వైఎస్ఆర్ ఉంటారు, తెలుగుదేశం ఉంటారు, కమ్యూనిస్టులు ఉంటారు, జనసేన ఉంటారు, బీజేపీ ఉంటారు, కాంగ్రెస్ ఉంటారు. ఆయనేమో పార్టీ వాళ్ళకి డిమాండ్ చేయట్లా. రైతులు పక్షపాతిగా న్యాయం జరిగితే రైతు కూలీలకు కూడా న్యాయం జరుగుతుందని పోరాటం చేస్తున్నాడు. ఇవన్నీ చేయకుండా కేవలం ఒక 30 మందో 20 మందినో పెట్టుకోవటం, రాళ్ళు ఇసిరీయటం, టెన్షన్ తీసుకురావటం, వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెడుతున్నారు. ఇది ఎక్కడ విడ్డూరమో నేను చూడలా. నమ్ముకున్న కార్యకర్తల్ని బలిపశువులు చేసి ఈరోజు రాజకీయం చేయాలని చూస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇది ఎంతవరకు సమంజసమో ప్రజల్ని ఈరోజు మేము అడుగుతున్నాం. ఎందుకంటే అధికార పక్షాన్ని డిమాండ్ చేసినా, ఒకప్పుడు ధర్నాలు చేసినా, రోడ్డు మీదకి వచ్చినా చలనం ఉండేది.
ఒక డిఎస్పీనో సిఐఓ తప్పు చేస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చినా, ఒక ధర్నా చేసినా అతని మీద ఒక ఎంక్వైరీ చేసి, అది గవర్నమెంట్స్ అంటే. ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారితోనే పోయినాయి. ఈరోజు దున్నపోతు మీద వానబడినట్టే ఏదన్నా తప్పు చేస్తే. మా వాళ్ళేగా తప్పు చేస్తుంది చేయని, మా వాళ్ళేగా లంచం తింటుంది తిన్ని అన్నట్టుంది తెలుగుదేశం పార్టీ వింత. మేము వేసిన అధికారులేగా తప్పు చేస్తుంది చేయని. ఇంత అబాసు పాలైన ప్రభుత్వం సంవత్సరంలోనే గతంలో ఎక్కడన్నా ఎవరన్నా చూశారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయటం వల్లే కదా హడావుడిన అమ్మఒడి ఇస్తున్నారు. సరే పేరు మార్చుకున్నారు, తల్లికి వందనం, మీరు ఏ పేరు ఇచ్చినా పర్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఆకాంక్ష ఏంటి? న్యాయం జరగాలి ప్రజలకి. సంవత్సరం ఎగ్గొట్టారంటే ఓ 15,000 పాపం ఒక్కొక్క పిల్లవాడి ఒక్కొక్క తల్లికి ఇద్దరు వేసుకున్న 30,000 నష్టపోయినట్టే ఆల్రెడీ. మరి ఈ సంవత్సరం ఏంది? 87 లక్షల మంది పిల్లలుంటే మీరు 67 లక్షల మందికి ఇస్తారంట. అంటే దాదాపు 20-25% మందికి కోత పెట్టారు. మరి ఆ 20 లక్షల మంది పిల్లల భవిష్యత్తు ఏంది? ఫీజు రీఎంబర్స్మెంట్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు? కొన్ని లక్షల మంది ఈరోజు ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకుంటున్నారు. అయ్యో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించామే, ఆయన ఉండుంటే మా ఫీజులు వచ్చేవే అని ఈరోజు బాధపడుతున్నారు. డ్వాక్రా మహిళలు ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది, మీరు ఇస్తానన్న హామీ 1,500 రూపాయల నెలకి, సంవత్సరానికి 18,000 రూపాయలు. పోయిన సంవత్సరం ఇస్తానన్న 18,000 లేరు, ఇప్పటి వరకు 18,000 ఊసలేదు. డ్వాక్రా మహిళలు తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఈరోజు ఒక్కొక్క డ్వాక్రా సంఘం 10 మంది ఉంటారు. 15-20 లక్షల లోన్స్ తీసుకున్నారు ఎలక్షన్ ముందు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి, పెద్ద వ్యాపారాలు చేయాలి, ఎక్కడన్నా చిన్న చిన్న లోటుపాట్లున్నా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆసరానో చేయుతో వచ్చిద్ది, వాళ్ళని ఆదుకుంటారు అని. మరి ఈరోజు ఏం జరిగింది? 15-20 లక్షల లోన్స్ తీసుకుంటే బ్యాంకులు వాళ్ళకి నోటీసులు ఇస్తూ ఎన్పిఏలు అవుతుంటే, మీరు ఇస్తానన్న 18,000 ఇచ్చుంటే కనీసం ఇంట్రెస్ట్ కన్నా పనికొచ్చేది. ఈరోజు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, నేనే డ్వాక్రాను కనిపెట్టాను. మీరు కనిపెట్టారో లేదో తెలియదు కానీ, ఎందుకంటే ఇది పివి నరసింహరావు గారి టైంలో ఊతం వచ్చింది. కానీ మీరు మటుకు డ్వాక్రా సంఘాలని మూసేసే స్థితికి తీసుకురాబోతున్నారు ఈ ప్రభుత్వంలో. వాళ్ళు రోడ్డు మీదకి రాబోతున్నారు అప్పులు కట్టలేక. మరి ఏం చేయబోతున్నారు దీని మీద? మేము అందుకే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే మీరిచ్చిన మాట, మేమే వేరేది అడగట్లా, ఎక్కువ అడగట్లా, మీరిస్తానన్న 18,000 రూపాయలు సంవత్సరానికి మహిళలకి ఇవ్వండి, వెంటనే ఆదుకోండి. యువతకి ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వండి. మేము కోరుకునేది ఈ రెండు తక్షణమే అమలు చేయాలి. ఒక సైడు యువత, ఒక సైడు ఆడవారు. వాళ్ళ కడుపు కొట్టిన వాళ్ళు బతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు. ఆ చరిత్రహీనులు మీరు కావద్దు. దయచేసి వెంటనే ఈ 18,000 రిలీజ్ చేయాలి, నిరుద్యోగ భృతి రిలీజ్ చేయాలి. ఇప్పటికన్నా ఈ చిల్లర రాజకీయం ఆపేయండి. ఈ రాష్ట్రంలో పాలకపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా ఎంతో కొంత బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నాం. మేమెక్కడ గొడవలకో లేదు చిల్లర రాజకీయాలు చేయట్లేదు. ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు కావాల్సింది అడుగుతున్నాం. మీరు మా గొంతు నొక్కాలని చూసినా నొక్కలేరు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సోనియా గాంధీ గారి వల్లే కాలేదు, ఈరోజు మీ వల్ల అసలు కాదు. మీరు ఎటువంటి ఆంక్షలు విధించినా ప్రజల పక్షాన నిలబడతాడు, పోరాటం చేస్తాడు. ప్రజలకి రావాల్సిన హక్కులు, వాళ్ళకి రావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించే వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ, ప్రతి కార్యకర్త, నాయకుడు పోరాటం కొనసాగుతుందని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చెప్పండి, శాంతి భద్రతలకి ఎలా విఘాతం? నిన్న దర్శే తీసుకుందాం. దర్శిలో ఆయన వస్తున్నాడని కొన్ని వేల మంది రైతులు వచ్చారు. దేనికి వచ్చారు? వాళ్ళు ఏమన్నా ఓటు లేదు రాజకీయాల కొరకు వచ్చారా? కాదు. మాకు రావాల్సిన గిట్టుబాటు ధర వస్తుంది అని వచ్చారు, అడగడానికి వచ్చారు. అడగడానికి వచ్చినోడు తప్పేం చేశాడు చెప్పండి? అడిగారు, పోనీ వదిలేయి, నువ్వు ఇస్తావా లేదా అది తెలుగుదేశం వాళ్ళ విచక్షణకే వదిలేద్దాం. వ్యవసాయం దండగా అని నమ్మిన పార్టీ అది, ఇవ్వరు, సరే తీసేయి. అక్కడ ఒక 20 మందిని పెట్టి రాళ్ళు ఇసరాల్సిన అవసరం, పోనీ ఒక దగ్గర కాదు కదా, తెనాల్లో ఇదే జరుగుతుంది, ఇంకో దగ్గర ఇది జరుగుతుంది. అంటే ఒక మాస్టర్ ప్లాన్గా, ఇందాక నేను చెప్పినట్టు ఒక ఫ్రాక్షనిజం నడుస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఫ్రాక్షనిస్ట్ ఆలోచనతో ఎస్
అవతల ప్రతిపక్షాన్ని అణగదొక్కాలి, ఆధిపత్య పోరు చేయించాలి, అక్రమంగా కేసులు పెట్టాలి, పెడితే వీళ్ళు బయటకు రారు, అడగరు, ప్రజల పక్షాన నిలబడరు, మేమెటు ఇచ్చేది ఇవ్వం. ఇస్తారా చెప్పమనండి. ఈరోజు మేము 2 అడుగుతున్నాం, మేమేం వేరే అడగట్లేదు కదా. మీరు ఇచ్చిన హామీ డ్వాక్రా మహిళలకు ఇస్తానన్నా 18,000 ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? అమ్మఒడి 67 లక్షలు అంటున్నారు, అది సరిపోదు, 87 లక్షల మందికి ఇవ్వాలి, ఇస్తారా ఇవ్వరా? అన్నదాతకి ఎప్పుడు ఇస్తారు? ఏంటి మేమేమన్నా తప్పు మాట్లాడుతున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి గిట్టుబాటు ధర అడుగుతున్నాడు తప్పితే ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వాలు మారిపోతాయా, లేదు ఏమన్నా జరుగుతుందా? ఏమీ కాదే. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన నిలబడుతున్నాడు అంతే.